ఈ వార్త చెప్పేసిన ఈ వార్త చెప్పేసిన పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగిలి ఉన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత మూతవారి ఏం చేస్తున్నాడో ఓ పారు అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చెయ్యాలి వార్త? బతుకులేమో ఎండిపాయము మాను బతుకులాయే రాజిగో అది ఎరగమరగ దంచినాది రాజిగో అది రోకలతో చికొచ్చినాది రాజిగో ఇది ఎవరికి చెప్పుకోలేని ముచ్చటాయే రాజిగో నా ఇజ్జత్ ఎంత పోలే. అగో తలకాయ మీద గుడ్డేసుకొని గట్టు తిరిగి పాట పాడుతున్నాడు మా ముసలోడేనా? అయినా ఇప్పుడు గాయన గాక మన జోర్దార్లకి ఇంకెవరు వస్తారు గాని. ఓ తాత ఏందే గంత రందితోని పాట పాడుతున్నావు? అమ్మా అయ్యో మా పులుసు అయిపోయిందిరా. అయ్యో ఏమైందే తాత? ముక్కంతా కాలిపోయింది, పెయ్యి మీద బట్టలు పేల్కలైనాయి. ఇంతకు ఏమైందే? ఎవరితోని పంచాయతీ పెట్టుకున్నావు? ఎవరు కొట్టింలే? నన్ను కొట్టే మగాడు ఊళ్ళో ఇంకా పుట్టలేదమ్మి. కాకపోతే ముసల్లే నన్ను ఈ తీరుగా ఏమో దంచుడు దంచిందే. ఎవరికి చెప్పుకోవాలి? ఇజ్జత్ పోతుందని మొత్తుకుని ఊకుంటానా? అగో ముసల్దానికి ఏం పుట్టిందాటనే గంతగానం కొట్టింది. కొంపదీసి నిన్న రాత్రి పుట్టగా దాగచ్చి ముసల్దానితో పంచది ఇట్లా పోల్చుకున్నావా ఏంది? వావ్వో నేను దానికి ఎదురుగా నిలబడి మాట్లాడేంత ధైర్యం నాదే నాకు. నేను ఏమని లేదే. నిన్న మాపటాలకు అదే ఇక రాని ఇంతకు పిలిచింది, తలుపులు వేసింది. చీపిరిగట్ట అందుకొని దంచుడు ఇంటి పక్క వాళ్ళు వచ్చి తలుపు తీసిరు కాబట్టి నేను బతికి బయటపడ్డా. కానీ లేకుంటే ఇయ్యాల నా గతి ఏమవునో ఏందో కొడుకో. ఆ ముచ్చట తలుసుకుంటే నాకు గోసినంత భయం అవుతుంది తల్లు. ముసల్ది గంతగానం కొట్టిందంటే నువ్వు ఏ పాటో పెద్ద తప్పే చేసినట్టు నువ్వు ముసలోడా. ఇంతకు ముచ్చటేందో నాకు చక్కగా చెప్పు. నేను చెప్పుడు కాదే, మన ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్తాండు ఇను. 200 యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా 700-800 రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్గా 500 రూపాయలు అట్లా మిగులుతున్నాయి. అంటే 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా 10 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న 10,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఈ ముచ్చట నిన్న టీవీలో ఇన్నదా? ఇంతకు పిలుచుకొని నన్ను దంచుడు. ఓ ఆ దంచుడు అంటే అది కొట్టుడు మామూలు కొట్టుడు కాదు తయ్యో. ఆగో గా ముచ్చటకును ముసల్ది నిన్ను కొట్టిన దానికి ఏం సంబంధమే? ఏం సంబంధము అని అంటవేందే కాకి సొమ్మలు దానా. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తాడట. నువ్వు ఏం చేస్తావు ముసలోడా? ఇంటికి 1 రూపాయి కూడా లేకుండా బయట మంచిగా బొత్తమలుగా తాగుతా అందరాలు ఆడతానవా అని ఇంతకు పిలుచుకొని ఏమో గుద్దుడే. ఆ గుద్దుడు తలుచుకుంటేనే గుంజెలలో గుణపాలు గుద్దినట్టు అవుతుంది. అవ్వా నీ అవ్వ నువ్వైనా ముసల్దానికి అర్థమయ్యేటట్టు చెప్పకపోయినవే మరి. అయినా ముఖ్యమంత్రి సార్ చెప్పిన దాంట్లో తప్పే ఉన్న చెప్పు, ఇత్తునే చెప్పిండు కదా. అరే ఆయనదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పా. నెలకు ప్రతి ఇంటికి 10,000 రూపాయల లబ్ధి ఏ నుంచి వస్తుంది, ఏ తీరుగా తీసుకొచ్చి మాకు ఇస్తాను అది చెప్పు నువ్వు. ఆగో ప్రతి నెల దగ్గర 1,000 రూపాయల విలువ చేసే 200 యూనిట్ల కరెంటు పిరిగానే ఇస్తున్నదిగా అదే సర్కారు. నీ పిరి కరెంటుల మన్ను కొట్ట. నా ఇంట్లో 1 బుగ్గ 1 ఫ్యాన్ ఉంటుంది. దానికి తిప్పి కొడితే నెలకు వచ్చేది 100 రూపాయల కరెంటు బిల్లు వచ్చేది. మహా అయితే ఎండాకాలంలో ఇంకొక 50 రూపాయలు ఎక్కువ వచ్చేది. దానికే మేము ప్రతి ఇంటికి 1000 రూపాయల కరెంటు బిల్లు ఫ్రీగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పుకున్నాడు. ఇది న్యాయమేనా చెప్పు? సరే ఆ ముచ్చట అటు ఉంచు గాని ముసల్ది బస్సులల్లా ఉచితంగా తిరుగుతున్నదా లేదా? అరే నీకు జర్రంతరైనా బుద్ధి అనిపించలేదా? ఈ ముచ్చట మాట్లాడేందుకు నీరు కాలేదానా? నా ముసలిది ఎన్నిసార్లు బస్సులలో తిరిగిందే ఊళ్ళ ప్రయాణాలకు వేల రూపాయలు మిగిలేటందుకు. అంతేందుకు పల్లెటూర్లలో ఎవరి పిల్లం రోజుల కమానం బస్సులలో తిరుగుతుందే వేల రూపాయలు బాగా మిగిలేటందుకు. ఊళ్ళల్లో పత్తులు ఏరేటందుకు, తోటలు ఏరేటందుకు, కూలకు మనుషులే దొరుకుతలేరని వాళ్ళు దండాడి చెట్ల పొంటి చెలకల పొంటి వాళ్ళు తిరుగుతాంచినట.
ఇక పల్లెలలో ఊళ్ళకు బస్సులలో తిరుగుతానట పిరిగా. సరే అది కాకుంటే నెల నెల గాజ్ బుడ్డిని 500కే ఇస్తున్నారా లేదా షెయ్యిపాటి సర్కారోళ్ళు? నిజంగానే నీకు చిన్నమేడు బాగానే చితికినట్టున్నదే శివకండదానా. నేను ఒక్క గాస్ బుడ్డి నింపించుకుంటే 6 నెలలు వస్తుంది నా ఇంట్లో. ఇక నేను నెలకు 500 రూపాయలకే గాస్ బుడ్డు నింపించుకొని ఎవరికి ఇస్తానే? నీ అయ్య సుట్టపోనికి ఇస్తానా, నీ అవ్వ సుట్టపోనికి ఇస్తానా? నీ ఆలుక తక్కువ. అరే నీ అవ్వ, అది కాకుంటే సర్కారు 10 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నది కాదే? అంటే రాష్ట్రంలో జనాలు రోగాలు వచ్చి నెలల కమానం దవాఖానాల వంట అంటే వాళ్ళకి వచ్చే లక్షల రూపాయల బిల్లులను సర్కారే కడతాంది అని అంటావా? అరే ఇసొంటి ముచ్చట్లు ముఖ్యమంత్రి సార్కు రాసిచ్చేటోళ్లకు కనీసం సోయి లేకున్నా అవి చదివి చెప్పే ముఖ్యమంత్రి సార్ అన్న జర్రంత ఆలోచన చేయాలన్నా వద్దా? రైతు భరోసా అనేది ఆన్య పండెనా? మా ముసలోళ్లకు 4000 రూపాయలు ఇస్తా అన్న పింఛన్ ఇంతవరకు పత్తకే లేకపోయినా, నా ముసలిదానికి నెలకి ఇస్తా అన్న 2500 రూపాయలు ఇంతవరకు గతికే లేకపోయినా, ఇక 10,000 రూపాయల లబ్ధి మాకు ఎట్లత్తాంది? ఇక నువ్వే చెప్పు బొమ్మ, నువ్వే చెప్పు. ఓ ముసలోడా, నువ్వు చక్కగా లెక్కలేసుకో, నీకే తెలుస్తుంది. సరే, ముసలిది రికాము లేకుండా రోజు బస్సులనే తిరిగిన నెలకు అవో 2000 రూపాయలు వేసుకున్నా. నెలకో గాస్ బుడ్డి వేసుకుంటే అవో 500 రూపాయలు. నా పింఛన్ పైసలో 2000. అట్లనే కరెంటు బిల్లు ఒక 1000 రూపాయలు. ఇవన్నీ లెక్కెత్తే ఎంత అవుతున్నాయి? ఇవన్నీ లెక్కెత్తే కనీసం 6000 రూపాయలు కూడా దాటలేవు కాదే. మరి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల లబ్ధి చేకూరుతుంది మా సర్కారు చేయబట్టి అని మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏ లెక్కన అన్నట్టే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చేయబట్టి నా గతి చూడు, నేను ఎన్ని తన్నులు తిన్నానో చెప్పాలి నాకు ముఖ్యమంత్రి రేవంత్ సారు. అబ్బో, ఈ ముసలోడు ముచ్చటిని ఇడిచిపెడతాడు అనుకుంటే లెక్కలేసి మరీ అడుగుతున్నాడు. ఎంత తొందరగా ముసలోని వదిలించుకుంటే అంత మంచిది నాకు. సరే గాని ఓ తాత, గా దెబ్బలకు ఏదన్నా మందు రుద్దుకపోవే. ముచ్చట అడిగేటాలకు ఎత్త దాటెత్తంద సుడిరు దీని మంది కొంపలు ముంచే ముఖంలో మొరంగొట్ట. ఆయన నిన్ను అడిగేదే ఉన్నది. మేము ఓటేసి గెలిపించుకున్నామా ఎమ్మెల్యే సార్ ఇటు మొఖాన రావాలే, అగో ఆయన అడుగుతాగో అప్పుడు తెలుస్తుంది. అగో నువ్వేందో అని వలగొట్టుకొని వచ్చినావు, ఏమైంది? ఓ మీ మనవరాలు టీవీలో ఏదో వార్త చూసిందట. ఓ అయ్యా, ఇక చెప్పుకోవద్దు నా కథ. పచ్చడి కింద కొట్టేసిందన్నా. అయిందా? నా లెక్కన నీ పని కూడా అయిందా? పక్కోడు కాడ ఏడు కాడికి వలిగినాయి కదనా. చచ్చా, అరే మరి ఆడోళ్ళు ఆ ఆళ్ళకు టీవీలలో సీరియల్ చూడకగ్గి వార్తలు ఎందుకు చూస్తాను? అరే కొడుకా, రేవంత్ సారు ఎప్పుడు 2500 ఇస్తారేమో నన్ను ఆశకు చూస్తాను కావచ్చు. మరి అందరి మొగోళ్ళని ఇట్లా ఆడోళ్ళకి వచ్చేది ఉంటే రేపటికాల ఈ మొగోళ్ళందరూ కలిసి మరి ఎవరు నడుచుకోవాలి? ఏం కథ? రేపు పొద్దుడికి ఇంకెంతమంది మొగోళ్ళు బయటకు వస్తారో ఏమో. దాగరా ఇంత జండు బామన్న రుద్దుకుందాం. చూసిండ్రా అనుల్లా, మేము 6 గ్యారెంటీలతోని ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయలను మిగిలిస్తున్నాం అని నిన్న షెయ్యిపాటి విజయోత్సవ సభలో సీఎం రేవంత్ అన్న చెప్పే వరకు మా తాత లెక్కనే తెలంగాణలో ఉన్న పబ్లిక్ అందరూ లెక్కలేసుకుంటున్నారట. ఇక ఎంత లెక్కలేసుకున్నా 10,000 లెక్క తేలకపోయే వరకు తలకాయలు పట్టుకున్నారట. ఇగో గిట్లున్నాయి చూడుండ్రి షెయ్యిపాటి సర్కారుల లెక్కలు అని గరం అవుతున్నారు గీ ముచ్చట తెలిసిన ప్రతిపక్ష పొల్లు.